హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే నిద్ర లేసా. టైం అరౌండ్ 10 అవుతుంది. లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను రోజు లేట్గా లేస్తాను, బట్ త్వరగా లేపాలి అని అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ గాయ్స్. బట్ లేస్తా రేపటి నుంచి అని అనుకుంటా. బట్ రేపు కూడా ఇదే టైంకి లేస్తా నాకు తెలుసు. స్టిల్ ఓకే. సో ఇప్పుడే లేసా కదా, ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తా. సో బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ బాయిల్ చేసుకుంటా. ఇప్పుడే మా మ్యాథ్స్ సీక్వెన్సీకి దాని ఫుడ్ పెట్టేసిన. యాక్చువల్లీ అబ్బాయి నన్ను లేపుతాయి ఈరోజు ఎప్పుడు. మా మ్యాథ్స్ నన్ను లేపేస్తుంది పొద్దున్నే. దానికి వాష్రూమ్ వస్తుందని తీసుకెళ్ళాలని ఈరోజు ఎందుకో లేపలేదు. లేపిందేమో, నేను సో ఏ లేకుండా పడుకున్నా. బట్ యా, సో వాటిని వేసిన తర్వాత వాటిని వాష్రూమ్స్కి తీసుకెళ్ళి వాటికి ఫుడ్ వేసి వచ్చి కూర్చున్నా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్ చేస్తా ఈరోజు. సో యా, సో ఈరోజు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళాలి. సో లంచ్ చేసిన తర్వాతనే ఆఫీస్కి వెళ్తాను నేను జనరల్గా. సో ఈరోజు కూడా అంతే. ఆఫ్టర్ లంచ్ ఐల్ గో టు ఆఫీస్. నాకేం వర్క్ లేదు. సో ఇది విల్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇంటికి వచ్చేయడమే. ఈరోజు ఏం వర్క్స్ లేవు. అండ్ యాక్చువల్లీ నా క్లోత్స్ ఇవ్వాలి టైలర్కి, ఆల్ట్రేషన్కి. సో ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ లెట్స్ గెట్ రెడీ టు ద వర్క్. సో హెడ్ బాత్ చేయలేదు బికాస్ ఐ థింక్ మై హెయిర్ లుక్స్ ఫైన్ టుడే. సో రేపు చేద్దాం. ఇది నా స్కిన్ కేర్, మేకప్, ఎవ్రీథింగ్ ఇట్ ఫిట్స్. మీకు చూపిస్తా. సో బేసికలీ ఇది ఇలా ఉంటుంది. సో ఇట్ ఫిట్స్ ఎవ్రీథింగ్, లైక్ my makeup, my skincare, everything. So let's get started. So I use this moisturizer. This is from Excel and dry skin వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. 2 days నుంచి మంచిగా రెయిన్స్ అవుతున్నాయి. రెయిన్స్ 2 days నుంచి రెయిన్స్ మంచిగా పడుతుంది అండ్ వెదర్ అయితే కూల్గా ఉంది. అప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయిందా అనిపిస్తుంది. ఇది నా స్కిన్ని చాలా హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో లిప్ బామ్ అప్లై చేస్తున్నా. ఇది మామా ఎర్త్ వల్ల న్యాచురల్ లిప్ బామ్. లైక్ అండ్ సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోదు. సో సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాం. ఇది యూవీ డాట్స్ సన్ స్క్రీన్. చాలా బాగుంటుంది. లైక్ లైక్ లిటిల్ చాలా లైట్ టింట్ ఉంటుంది, వెరీ లైట్ టింట్. అంతే, మేకప్ ఏం వేసుకోము. లిప్స్టిక్ వచ్చేసి లాక్మే వాళ్ళది యూస్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైక్ ఆన్ ద లిప్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఆన్ ద లిప్స్. అండ్ ఇట్ యూస్ లైక్ పర్ఫెక్ట్
షేప్ బ్రౌన్ స్కిన్ అంతా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది లాక్మే అండ్ ఇన్ ద షేడ్ న్యూ డ్రీమ్. సో అంతే, ఇంకేమీ రెడీ అవ్వను. నా హెయిర్ ఒక్కటి కొంచెం సెట్ చేసుకుంటే ఫోమ్ చేసుకుంటాను. నా హెయిర్ అంటే నేను అసలు ఫోమ్ చెయ్యను నా హెయిర్ ఎక్కువ, అంటే డైలీ వన్స్ ఇప్పుడు నేను ఫోమ్ చేసిన అంటే నేను మళ్ళీ ఫోమ్ చెయ్యాను. అండ్ గైస్ ఎక్కువ టూ మచ్ ఫోమ్ చేస్తే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఐ డోంట్ డూ కొంతమంది అయితే కొంచెం చిక్కు పడినా దే విల్ డూ, బట్ డోంట్ డూ గైస్, హెయిర్ ఫాల్ అవుతుంది. సో నా హెయిర్ ఫాల్ అయితే ఇక్కడ చాలా కంట్రోల్లోనే ఉంటుంది. నేను పిచ్చి పిచ్చిగా హెయిర్ కట్స్ చేసుకుంటాను. బికాస్ ఐ లైక్ ఓన్లీ మీడియం లెంత్ హెయిర్. నాకు లాంగ్ హెయిర్ అంతగా నచ్చదు, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఐ యూస్ టు హ్యావ్ సో లాంగ్ హెయిర్. అండ్ సమ్మర్లో అయితే ఎంత ఇరిటేషన్ వస్తుందంటే గుండె వేసుకోబుద్ది అవుతుంది. సో దెన్ ఐ చాప్ ఇట్ ఆఫ్. అండ్ అప్పటి నుంచి ఐ వెంట్ ఫర్ దిస్ లెంత్ ఆల్సో. చాలా చింటాలంగా ఉండే నాకు, బట్ అలా చేయొద్దని అర్థమైంది. సో యా, సో దిస్ ఇస్ మై లుక్. సో లంచ్ చేయాలి. లంచ్ చేసి ఫస్ట్ టైం ఆంటీకి కాల్ చేయాలి. తను ఉందో లేదో, తను ఉంటే వెళ్ళి ఆల్ట్రేషన్కి ఇచ్చేస్తా. అండ్ ఇంకా షాపింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నా. నాకు ఒక పర్ఫ్యూమ్ కావాలి. బాత్ అండ్ బాడీలో వెనిలా బీన్ అని ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది. స్మెల్ సో గుడ్. నేను ఎప్పుడు వేసుకున్నా ఎంతమంది అడిగారు ఏం పర్ఫ్యూమ్, స్మెల్ చాలా బాగుంది అని. అండ్ అది ఏ వెబ్సైట్లో ఉండదు, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అంతే. సో బట్ నాకు డెలివరీ చాలా లేట్గా చూపిస్తుంది. సో ఐ వాంట్ టు బై దట్ వన్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు మంచి స్మెల్ చేస్తే చాలా ఇష్టం. అండ్ నేను సో మెనీ ఇయర్స్ బ్యాక్ నా ఆఫీస్లో ఒక అతను ఉండేవాళ్ళు. తను సెల్ఫ్ ఉంటే తను స్మెల్ సో గుడ్. నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా ఏ పర్ఫ్యూమ్ అని, బట్ అడగలేకపోయాను. It's okay, but there are so many good perfumes. Definitely I'll recommend if I know. Bath and Bodyలో చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ యా, సో ఇప్పుడు లంచ్ చేద్దాం. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా, పప్పు విత్ ఆమ్లెట్. నా ఫేవరెట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో యా, లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. సో నా బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. ల్యాప్టాప్, చార్జర్, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి అంతే. సో యా, లెట్స్ గో. సో ఆటో బుక్ చేసుకున్నాను అనమాట ఆఫీస్కి వెళ్ళడానికి. వెదర్ అయితే చాలా బాగుంది, లైట్గా డ్రిజిల్ అవుతుంది. అండ్ ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో వాటర్ ఫిల్ చేసుకొని వస్తా. ఇదొక నా డైలీ డ్యూటీ, వాటర్ ఫిల్ చేసుకోవడం. సో ఈరోజు మండే కాబట్టి ఆఫీస్లో కూడా ఎవరు ఎక్కువ లేరు. అండ్ ల్యాప్టాప్ తీసి ఇవన్నీ సర్దుకుంటా కాసేపు. అసలు చిక్కు చూడండి, అసలు ఎట్లా చేసినా అంటే ఎంత మంచిగా పెట్టుకున్నా సరే అవి మాత్రం బ్యాగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కలిసిపోతాయి. ఆ హెడ్సెట్, ఆ చార్జర్. సో ఆఫీస్లో ఇవ్వలేనని చెప్తున్నాను. అక్కడ మాట్లాడడానికి అవ్వలేదు అనమాట, చాలా సైలెంట్గా ఉంది. ఐ నీడ్ టు విస్పర్ లిటరలీ. సో కొంచెం కొన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి, అవి చేసేసుకొని వెళ్ళిపోతా. అండ్ నేను కొత్తగా జర్నల్ స్టార్ట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ కొన్ని మంచి హ్యాబిట్స్ తెచ్చుకుందామని. అండ్ ఇది వచ్చేసి డైలీ అండ్ వీక్లీ ట్రాకర్స్. సో
డైలీ టు డూ లిస్ట్ చేసుకోవచ్చు. సో నేను 1 వీక్ నుంచే ఇది స్టార్ట్ చేశాను అనమాట రీసెంట్గా. సో ఇందులో రాసుకొని లైక్ పోనీ ఈరోజు టు డూ లిస్ట్ ఉందనుకో, సో అయిపోతే స్ట్రైక్ అవుట్ చేసిస్తాను. అండ్ ఒకవేళ కాలేదంటే సర్కిల్ చేసుకొని నెక్స్ట్ డే ఐఎమ్ ట్రయింగ్ టు కంప్లీట్ దట్ వర్క్. సో అలా చేసేసుకొని అండ్ టు డూ లిస్ట్ చేస్తే ఇంకోటి ఏంటంటే లైక్ ఆ వర్క్ కంప్లీట్ చేయాలి అనే ఒక థాట్ వస్తుందన్నమాట. సో అది నేను అబ్జర్వ్ చేసిన. సో ఈ వర్క్ ఉంది, సో ఈ వర్క్ చేయాలి. నేను చాలా లేజీ అయిపోయాను రీసెంట్ డేస్లో. టు అవాయిడ్ దోస్ థింగ్స్ ఐఎమ్ మేకింగ్ వెరీ గుడ్ హ్యాబిట్స్. సో ఆఫీస్ అయిపోయింది. సో అండ్ చెప్పా కదా టైలర్ ఆంటీ యాక్చువల్లీ లేదు, రేపు వెళ్తాను. సో ఇప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్కి వెళ్తున్నా. సో ఆటో బుక్ చేసుకున్న ఆటో అస్సలు బుక్ అవ్వట్లేదు, వర్షం పడుతుంది కదా. సో అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ట్రయింగ్ ఫర్ 15 minutes లిటరల్లీ, సో బాత్ అండ్ బాడీకి వచ్చాను. అండ్ నాకేం నచ్చలేదు యాక్చువల్లీ. నేను అనుకున్న వేరియంట్ పర్ఫ్యూమ్ లేదు. సో క్రిస్పీ క్రీమ్లో ఒక డోనట్ తీసుకొని అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసిన తర్వాత జారాకి వెళ్ళా. జారాలో నాకు ఒక పర్ఫ్యూమ్ నచ్చింది యాక్చువల్లీ, మా ఫ్రెండ్ అనమాట. నాకు చాలా నచ్చిందని చెప్పేసి నేను కూడా కొనుక్కున్నా. సో ఐ బైట్ దట్ వన్. సో యా, నా షాపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇట్స్ లైక్ గుడ్ డే. ఏమంత పెద్ద వర్క్స్ ఏం లేకుండే. సో ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట. అసలు ఈ రెడ్ లైట్ చూడండి, అసలు నా ఫేస్కి ఎట్లా ఉందో. ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ కొంచెం టైర్డ్ ఉన్నా, లైక్ ఫుల్ ట్రావెలింగే ఉండే అనమాట నాకు. నా ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్. సో ఇంటికి వచ్చేసాను. మా క్విన్సీ చూడండి, మా మ్యాథ్స్ క్విన్సీ రాగానే ఎట్లా చేస్తారంటే లైక్ మిస్ అయిపోతారు అనమాట కొంచెం టైంని కూడా వాళ్ళు. నేను కూడా చాలా మిస్ అవుతా వాళ్ళని. ఇది మా క్విన్సీ, ఇది అయితే ఫుల్ అల్లరనమాట. మ్యాక్సిమం మా క్విన్సీ ఇద్దరు వచ్చేస్తారనమాట. ఇట్లా ఫుల్ ఎక్సైటెడ్ ఉంటారనమాట. సో వాటితో కాసేపు ఆడుకొని ఫుల్ అల్లరి చేస్తుంది నాకు తెలిసి. ఆ మ్యాథ్స్ మొత్తం సైలెంట్ ఉంటుంది, దాన్ని అరుస్తుంది ఫుల్. ఇద్దరు ఆడుకుంటుంటే సో ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్ చేసేసి పడుకోవాలి. సో that's it for today video guys. I hope you guys like it. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. And I hope you guys are all doing well. Thanks for watching. Bye.